హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేరం డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. మన ఛానల్లో చాలా వెరైటీస్ సింపుల్గా చేసి చూపిస్తున్నాను కదా. అలాగే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. స్వీట్ కార్న్తో తందూరి స్వీట్ కార్న్ అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్వీట్ కార్న్స్ని ముందుగా మనం ఉడికించుకోవాలి. అందుకు కుక్కర్లో పెట్టి కొంచెం ఉప్పు వేసుకొని మనం ఉడికించుకుందాము. అవి ఉడికే లోపల దానికి సరిపడా మసాలా రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. దాంతోపాటు కస్తూరి మేతి అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. అది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈజీగా దొరికేస్తుందండి ప్రతి సూపర్ మార్కెట్లోనూ. అది కూడా వేసుకోండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మన ఛానల్లో చాలా సింపుల్ వెరైటీ రెసిపీస్ ఉంటాయి. అలాగే కొన్ని ట్రావెల్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. లెమన్ సీడ్స్ మాత్రం తీసేసుకోండి. ఎప్పుడు కూడా లెమన్ జ్యూస్ వేసినప్పుడు సీడ్స్ వేస్తే చేదుగా ఉంటుందన్నమాట. అందుకోసం ఇవన్నీ మిక్స్ చేయడానికి దీంట్లో కొంచెం ఒక గరిటె గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి. మరి లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. అవన్నీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇవి చక్కగా కుక్ అయిపోయినాయండి మన స్వీట్ కార్న్స్. అవి తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా, ఇవి మొత్తం దీనికి ఫుల్గా పట్టించేసాలన్నమాట. మంచిగా పట్టించేసుకొని మనం తందూరి చేసేటప్పుడు చికెన్ తందూరి చేసుంటాం, మటన్ చేసుంటారు చాలామంది. అయితే ఇది స్వీట్ కార్న్ తందూరి అనమాట. మసాలా మొత్తం పట్టిన తర్వాత చిన్న బౌల్ ఏదైనా తీసుకొని, బొగ్గులు దొరుకుతాయండి బయట మనకి, అవి చార్కోల్స్ అంటారు ఇక్కడ ఇంగ్లీష్లోను. అవి పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ రకంగా చేసుకోవాలండి. అలా స్మోక్ వస్తున్నప్పుడు ఆ స్మోక్ బయటికి పోకుండా మనం క్లోజ్ చేసుకోగలిగితే ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా వాటికి పట్టి చక్కగా మంచి తందూరి స్మెల్ వస్తుంది అనమాట. నేను ఫస్ట్ ఒక మూత పెట్టాను కదా, దాని నుంచి బయటికి వెళ్ళిపోతుందని వేరే మూత పెట్టిన తర్వాత మంచిగా ఫ్లేవర్ పట్టేసిన తర్వాత పైన ఉన్న మసాలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే జొన్నపొత్తులు ఆల్రెడీ స్వీట్ కార్న్స్ కుక్ అయిపోయినాయి కాబట్టి పైన ఉన్న మసాలా మాత్రం ఫ్రై అయ్యేలోపు మనం జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద. అప్పుడే మనకి ఇంకా మంచిగా స్మెల్, ఫ్లేవర్ అన్నీ వస్తాయి అన్నమాట స్వీట్ కార్న్కి. నేను కారం తక్కువ తింటాను, అందుకని కారం కొంచెం తక్కువ వేసానండి. మీకు కొంచెం ఇంకా రెడ్డిష్గా కావాలి, కొంచెం కారం ఎక్కువగా కావాలి తింటామనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను స్వీట్ కార్న్స్ కదా, కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా ఉండొచ్చు అని చెప్పి కొంచెం కారం తక్కువ వేసాను అనమాట. సింపుల్గా మంచి తందూరి స్వీట్ కార్న్స్ రెడీ అయిపోయినాయి. రెసిపీ ఎలా అనిపించింది కొంచెం కామెంట్ చేసి చెప్పండి.